అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడేట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు, ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు ఎవరైనా భయభక్తులు కలిగి లేకపోయి ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మీ ఎడల జాలిపడి అన్ని విషయాల్లో కృప చూపిస్తాడనమాట. మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఒకటే కాకుండా దేవునిలో ప్రార్థనలో ఎక్కువగా ఉండండి. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకండి. ఆయన ఇష్టానుసారంగా భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే ఆయన ఖచ్చితంగా జాలిపడి మీ విషయంలో ఆయన కృప చూపిస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి. ఈరోజు దేవుని వాగ్దానంగా దేవుని సెలవిస్తున్నాడంటే, నేను మీ అందు జాలి పడతాను, మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటాను. అయితే మీకు అసాధ్యం అనిపించచ్చు, ఏం జరిగిద్ది, ఇది అసాధ్యం, దేవుడు కూడా చేయలేడు అని మీరు అనుకోవచ్చు. అని అలా అనుకోవాలండి. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను అన్ని విషయాల్లో సాయం చేస్తాను, నేను మీకు జాలిపడి అన్ని విషయాల్లో కృప చూపిస్తాను, నేను మీకు కృప చూపించి మీకు సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్య, నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. యేసయ్య, నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఆయన నువ్వు తండ్రి తన కుమారుల ఏడలు జాలిపడినట్లు నీ అందుకు భక్తులు గల వారి ఏడలను జాలిపడతావని దేవా నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించావయ్యా. నువ్వు అయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. నాయన ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న వారిలో నాయన ఎవరైతే ప్రభువా నాయన నీకు అసాధ్యం అయింది అని చెప్పి ఎట్లా పడితే అలా అనుకుంటున్నారు దేవా నాయన, వాళ్ళు నీకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసుకొని దేవా నాయన నీ ఎంతో భయభక్తులు కలిగి ఉండేటట్లు సహాయం చేయయ్యా. దేవా నువ్వు వాళ్ళకి నీ కృప చూపించయ్యా. వాళ్ళు అసాధ్యమైంది అనుకుంటున్నారు కొన్ని విషయాల్లో, కానీ అది అసాధ్యం కాదయ్యా నీకు. అది వాళ్ళు తెలుసుకునేటట్లు విశ్వాసంతో నమ్మేటట్లు నువ్వే వాళ్ళకి విశ్వాసాన్ని దయచేసి వాళ్ళకి కావాల్సిన దాన్ని దయచేయ్యా. యేసయ్యా నువ్వే సహాయం చేయయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు సహాయం చేయయ్యా. ఎవరైనా నేను నమ్ముకొని కూడా బాప్తిసం తీసుకోకపోయింటే బాప్తిసం తీసుకునేటట్టు సాయం చేయయ్యా. బాప్తిసం తీసుకొని కూడా హృదయంలో మారు మనసు పశ్చాత్తాపం లేకపోతే మారు మనసు పశ్చాత్తాపం ముందుకునేటట్టు సాయం చేయయ్యా. నీవే కృప చూపించి ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ అలాగే భూలోకంలో ఉన్న వారందరూ దేవా నేను తెలుసుకునేటట్లు బాప్తిసం తీసుకునేటట్లు హృదయంలో మారు మనసు పశ్చాత్తాపం పొందేటట్లు సహాయం చేయయ్యా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు నా వరం తండ్రి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశిస్సులు మనందరికీ తోడై నడిపించను గాక. మరి మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది, వాట్సాప్ మెసేజ్ కూడా చేయగలరు. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయగలరు. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ ప్రార్థన అవసరాల కొరకు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటికి సంప్రదించండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.